హాయ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులవుతుంది కదా నేను వీడియోస్ పెట్టి. ఏం కాదండి, ఊరు నుంచి అత్తయ్య, మాయ గారు వచ్చారు. నాయుడు గారు 1 వీక్ ఊరెళ్ళారు కాబట్టి నాకు తోడుగా వాళ్ళు వచ్చారు. ఈ సండే నాయుడు గారు రిటర్న్ అయిపోయారు. అదే రోజు మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి 1 వీక్ అవుతుంది కదా, ఊర్లో పనుంది అని చెప్పి ఇంకా మండేనే స్టార్ట్ అయిపోయారు మా అత్తయ్య గారు, మాయ గారు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళైతే ఉన్నారు. ఇంకా జూకి తీసుకెళ్దాం, పిల్లలందరూ జూ అంటున్నారని చెప్పి జూకి తీసుకెళ్ళాం. నాకు తెలియదు మండే రోజు జూ సెలవు ఉంటది అంట. అందుకనేసి ఇంకా జూ క్లోజ్. మీకు తెలుసో తెలియదో, వైజాగ్ లో అయితే మండే రోజు జూ సెలవు ఉంటదండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మండే రోజు వెళ్ళొద్దు. ఇంకేం చేసేది లేక ఇంకా బీచ్ రోడ్ కి వచ్చేసాం అనమాట. సరేలే, ఎగ్జిబిషన్స్ ఏవో ఉన్నాయి కదా, అలా పిల్లల్ని తీసుకెళ్దాం అని చెప్పి ఇంకా కొద్దిసేపు బీచ్ దగ్గర అయితే ఆగుదాము, చాలా బాగుంది కదా వ్యూ అని చెప్పి ఇక్కడ ఆపాము. ఫొటోస్ ఏమైనా తీసుకుంటారని చెప్పి, మంచిగా ఫొటోస్ దిగొచ్చు అని చెప్పి నేను మా ఆడపడుచు వాళ్ళ పాప అయితే హెయిర్ లీవ్ చేసి వచ్చాము. అసలు ఎంత గాలి వేస్తుంది అంటే హెయిర్ మొత్తం మా మొహం అంతా కప్పేస్తుంది. అసలు ఒక్క ఫోటో కూడా దిగడానికి కుదరట్లేదు అనమాట. చూస్తున్నారు కదా, అసలు చున్నీ అస్సలు ఉండట్లేదు, హెయిర్ అస్సలు ఉండట్లేదు, ఎగరేసుకుని వెళ్ళిపోతుంది అలాగా. అంత గాలి వేస్తుంది అక్కడైతే. కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఆ గాలి అదంతా. ఇంకా అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చేసాము. ఇంకా పానీపూరి బండి చూసి పిల్లలైతే అస్సలు ఊరుకోలేదు. పిల్లల సంగతి పక్కన పెడితే నేను ఫస్ట్ ఊరుకోను. పానీపూరి బండి చూస్తే అస్సలు ఆగేదే లేదు ఇంకా అని చెప్పి ఇక్కడ చూసారు కదా, తినే మా ఆడపడుచు వాళ్ళ పాప. ఇంకా వెళ్ళగానే ఆర్డర్ పెట్టేసాం. ఆర్డర్ పెట్టేసి అక్కడ కూర్చున్నామే గానీ అస్సలు హెయిర్ గాలికి ఎగరేసుకుంటూ పోతుంది. చాలా చిరాకు అనిపించింది. అందుకే నేను అక్కడే నించొని అలాగా హెయిర్ మొత్తం అల్లేసుకున్నాను అనమాట. ఇక్కడ నాయుడు గారు తింటుంటే వీడియో తీస్తున్నాను. కొంచెం స్టైల్ గా తినమంటే చూడు ఇక్కడ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అయినా. 1 వీక్ పుట్టపర్తి వెళ్ళారు. మొహం అంతా మాడిపోయింది. అక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయంట. మా పెద్దోడు ఇంకా మా ఆడపడుచు వాళ్ళ బాబు, వీళ్ళిద్దరైతే సైడ్ కి వచ్చి వీళ్ళ ప్రపంచం ఇంకా వేరే. వీళ్ళిద్దరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు బాగా ఆడుకుంటారు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆర్కే బీచ్ కి వచ్చేసాం. ఇక్కడ మనకి మాయా వరల్డ్ అని కొత్తగా ఓపెన్ చేశారు కదా, అసలు వెళ్దాం అనుకుంటున్నాము, అస్సలు అవ్వట్లేదు. అందుకనేసి ఇంకా ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం కానీ పిల్లలకి ఎగ్జామ్స్, తర్వాత నాయుడు గారు కూడా డ్యూటీలో బిజీగా ఉండడం వల్ల అస్సలు రాలేకపోయాము. మొత్తానికి మా ఆడపడుచు వచ్చాక ఈ రకంగా తీసుకొచ్చాం అనమాట. లోపలైతే చాలా బాగుంది. నిజంగా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. అలా చూపిస్తాను, లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ చూసారా, ఇక్కడ అయితే ఎంత నేచురల్ గా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చేసింది. ఫొటోస్ కూడా బాగా తీసుకోవచ్చు. పాపం నాయుడు గారు అయితే ఫొటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే చిన్నోడు భయంకి అక్కడ దిగట్లేదు అసలు. ఆడిని ఎత్తుకొని నాయుడు గారు వీడియోస్ తీసారనమాట. అక్కడైతే నిజంగా చాలా బాగుంది. వైజాగ్ వస్తే కంపల్సరిగా వెళ్ళండి. ఇక్కడికి ఆల్రెడీ ఎల్లుంటే నాకు కామెంట్ లో చెప్పండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కొత్తగా ఉంది కొంచెం చూడడానికి, అంతా చాలా బాగా అనిపిస్తుంది. తప్పకుండా విజిట్ చేయండి మీరైతే ఇక్కడికి. నాకైతే ప్రైస్ కొంచెం ఎక్కువే అనిపించింది. అందరికి ఒకే ప్రైస్, చిన్న పెద్ద అందరికి ఒకే ప్రైస్ ఉన్నట్టుంది. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది ప్రైస్. కానీ ఒక్కసారైనా వచ్చి చూడండి, బాగుంది. వేరే ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టుగానే ఉంది నిజంగా. అందరేమో గానీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను లోపల. ఇంకా అక్కడ నుంచి అలా ముందుకు వెళ్దాం రా అని చెప్పి పిల్లలు పిలుస్తున్నారు. మా ఆడపడుచుకి ఎక్కువ బయట తిరగడం అలాంటివి ఎక్కువ నచ్చవు. అయినా సరే నిజంగా తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. వాళ్ళు ముందుగానే వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ చూడండి, ఇందాక అందరూ ఉన్నారు కదా, ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు. చాలా బాగుంది. ఇంకా అలా ముందుకు వెళ్దాం. ఇక్కడ అంతా చీకటిగా ఉంది. వీడియోస్ కొంచెం చీకటిగా పడింది అనమాట. ముందుకు అలా వెళ్తుంటే అక్కడ ఒక రొటేట్ లా అవుతుంది. చాలా చీకటిగా లైటింగ్ వల్ల అసలు చాలా చీకటిగా ఉంది. ఇది చూసారు కదా, ఇదే రొటేట్ అవుతుంది అనమాట. మనమైతే తిరిగేసేటట్టే ఉంది. అసలు నాకు ఏం అర్థం అవ్వలేదు అక్కడ ఏంటి ఆ సిస్టమ్ అనేది. పైన ఆ రౌండ్ దంతా తిరుగుతుందో తెలియట్లేదు, మనం తిరుగుతున్నామో తెలియట్లేదు, కానీ అది తిరిగేస్తుంది అలాగనమాట. కొంచెం భయం వేసింది అక్కడైతే. కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. చూసారా, అక్కడ స్క్రీన్ అలా తిరిగేస్తుంది. అసలు ఏం తిరుగుతుందో, మనం తిరుగుతున్నామో తెలియట్లేదు, అసలు ఆ చుట్టూ రౌండ్ ఉంది కదా అది తిరుగుతుందో తెలియదు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అక్కడ నేను కెమెరా తీసి నాయుడు గారి వాళ్ళకి వీడియోస్ తీద్దామని చెప్పి వీడియోస్ తీస్తున్నాను అనమాట. చిన్నోడిని అక్కడ వదులుతుంటే వాడు ఏడుస్తున్నాడు. ఇంకా నానా భయం, నానా భయం అని చెప్పి. అక్కడ చూసారా ఎలా రొటేట్ అవుతుందో తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు అస్సలున్నా. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ముందుకు వెళ్ళాం. ఇంకా ముందుకు వెళ్తే అక్కడైతే
ఇంకా ఒక ట్రీ లాగా లైటింగ్స్ తో చాలా బాగుంది. అక్కడ కూడా మంచిగా ఫొటోస్ దిగొచ్చు మనం. అక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాను. ఫస్ట్ టైం అసలు నాయుడు గారు విసుక్కోకుండా వీడియోస్ తీయమన్నా, ఫొటోస్ తీయమన్నా తీశారనమాట నాకు. నాకే చాలా వింతగా అనిపించింది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాక ఇంకా అక్కడి నుంచి వే అయితే అస్సలు తెలియట్లేదు ఎటు వెళ్ళాలో అనేది. మొత్తానికి మా పిల్లలైతే కనిపెట్టేశారనమాట ఎటువైపు వెళ్ళాలి అనేది. ఇది మిర్రర్ హౌస్ అన్నమాట. మొత్తం మిర్రర్స్ తో నిజంగా ఇదైతే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా కొత్తగా అనిపించింది. ఇంతకు ముందు చాలా మిర్రర్ హౌస్‌కెళ్ళాను కానీ ఇది కొంచెం వెరైటీగా బావుందన్నమాట. ఏదైనా మిర్రర్ హౌస్ ఎక్కడైనా కొంచెం బానే అనిపిస్తది. ఇది కొంచెం బావుందన్నమాట. ఇవే కొంచెం వెతుక్కోవడానికి ఇలాగా చాలా బా అనిపించింది. మనసు మాట వినిపిస్తుంది కానీ మనుషులు కనిపించట్లేదు. ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు మా వాళ్ళందరూ. కాకపోతే అస్సలు కనిపించట్లేదన్నమాట. ఇక్కడ కలిసిపోయాము ఇంకా. తనేమో మా ఆడపడుచు వీడియోస్ తీస్తుంటే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని నేను వాళ్ళకేం వీడియోస్ ఎక్కువేం తీయలేదు. మొత్తానికి మేమందరం కలిసాము ఇక్కడ. ఇటువైపు వేరే వే ఉందేమో చూస్తే అక్కడ ఏం లేదు. ఇంక ఇక్కడ నుంచయితే ఇంకొక రూమ్ ఉంది. ఈ రూమ్‌కొస్తే మొత్తం పిల్లర్స్ తో లైటింగ్ తో ఉంది. ఇక్కడ ఫోటోస్ తీసుకోవచ్చు. ఇది పెద్ద ఏం అనిపించలేదు నాకు కానీ. ఇక్కడ జస్ట్ ఫోటోస్ తీసుకోవచ్చు పర్లేదు. ఇంకా ఇదే లాస్ట్ అండి. ఇంకెక్కడి నుంచైతే మేము వైజాగ్ ఎక్స్‌పో అవుతుంది. అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. నెక్స్ట్ వీడియోలో వైజాగ్ ఎగ్జిబిషన్ కూడా చూపిస్తాను. బాయ్.